ఖమ్మానికి చెందిన ఓ యువకుడు తెలంగాణలో చేతివాటం ప్రదర్శించాడు. బంగారు చైన్ కొంటానని గోల్డ్ షాప్కు వెళ్లాడు. మోడల్స్ చూపించమని కోరాడు. ట్రేలో ఉన్న చైన్ల సెట్స్ ని అతని ముందుంచారు షాప్ కీపర్. చైన్స్ మోడల్ చూసినట్టే చూసిన ఆ యువకుడు చటుక్కున ట్రే ఎత్తుకుని పరారయ్యాడు. తేరుకున్న షాప్ సిబ్బంది వెంటపడ్డా తప్పించుకుని పారిపోయాడు. కానీ సినీ ఫక్కీలో పోలీసులకు చిక్కాడు. ఎక్కడా సినిమా లెవెల్ రాబరీ ఇప్పుడు చూద్దాం. సిద్దిపేటలోని నయం మియా జ్యువెలరీ షాప్లో ఈ నెల 18వ తారీఖున జరిగిన చోరీ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. జల్సాల కోసం దొంగతనాలకు పాల్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం మద్దిలపాలెంకు చెందిన షణ్ముఖరెడ్డి అనే 24 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు. ఏసీపీ మధు దొంగతనం ఎలా జరిగింది, ఎలా పట్టుపడ్డాడు అనే వివరాలను మీడియాకు వివరించారు. ఈ నెల 18న హైదరాబాద్ నుంచి మిత్రుడి బైక్పై సిద్దిపేట వచ్చిన షణ్ముఖరెడ్డి స్థానిక నయం మియా జ్యువెలరీ షాప్కు వెళ్లాడు. తనకు గోల్డ్ చైన్ కావాలని మోడల్స్ చూపించమని అడిగాడు. అయితే 8 తులాల చైన్లు ఉన్న ట్రేను అతడి ముందు పెట్టారు షాప్ సిబ్బంది. అంతకు ముందే రెక్కి నిర్వహించిన షణ్ముఖ్ డోర్ వెంటనే కూర్చుని బేరం ఆడాడు. షాప్ సిబ్బంది పక్కకు తిరగగానే చటుక్కున ట్రే ఎత్తుకుని పరారయ్యాడు. తేరుకున్న షాప్ సిబ్బంది వెంటపడ్డా దొరకలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా పరిశీలించి ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు. దుద్దెడ టోల్ గేట్ వద్ద పోలీసుల వాహన తనిఖీల నుంచి తప్పించుకునేందుకు క్రమంలో బైక్ పై నుంచి కింద పడ్డ షణ్ముఖ్ గాయాలతో ప్రజ్ఞాపూర్ వరకు వెళ్లాడు. అక్కడ బైక్ వదిలేసి షర్ట్ మార్చుకుని హైదరాబాద్ బస్సులో వెళ్లాడు. దొంగలించిన బంగారం హైదరాబాద్లో అమ్మితే దొరికిపోతాననే భయంతో కరీంనగర్లో అమ్మేందుకు బయలుదేరాడు. ఇక దారిలో పడేసిన బండి తీసుకునేందుకు వచ్చిన అతడిని అప్పటికే కాపు కాసిన పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 8 తులాల బంగారం, దొంగతనానికి ఉపయోగించిన బైక్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందిని ఏసీపీ మధు అభినందించారు. అయితే సీసీ కెమెరాలో రికార్డైన చోరీ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చిటికలో చైన్లు మాయం చేసిన యువకుడిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ నెల 18వ తారీఖున లాల్ కమాన్ దగ్గర గల సిద్దిపేటలోని లాల్ కమాన్ దగ్గర గల నైమియా జ్యువెలరీ షాప్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి నెక్ చైన్స్ కొంటానని చెప్పేసి షాప్లోకి వచ్చి నమ్మబలికి షాప్లో నుండి 5 చైన్లు గల 8 తులాల బంగారం ఎత్తుకొని ట్రైన్ ఎత్తుకొని వెళ్ళిపోయినాడు, బయటకు వెళ్ళిపోయినాడు. తర్వాత అతన్ని మేము టెక్కేట్ సహాయంతో గుర్తించడం జరిగింది. ఈ దొంగ ఈరోజు హైదరాబాద్కు ఈ చోరీ సొత్తుతోని తన మిత్రుడు విశాఖ దగ్గర తీసుకున్న డియో స్కూటీ మీద వెళ్తుండగా రంగిల దావతకు చౌరస్తాలో అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుంచి 8 తులాల బంగారము, 5 చైన్లు రికవర్ చేయడం జరిగింది. నేరస్తుల వివరాలు వచ్చేసేసి వేంపద షణ్ముఖరెడ్డి, ఇతను విశాఖపట్నంకు చెందిన వ్యక్తి. ఇతను ఎంఎస్సి స్టూడెంట్. ఈ 2 రోజుల్లోనే ఈ దొంగతనాన్ని ఛేదించిన సిఐ గారు ఉపేందర్, ఎస్ఐ వెంకరెడ్డి, తర్వాత మా కానిస్టేబుల్స్ అందరినీ సిపి మేడం గారు, డాక్టర్ అనురాధ గారు వారిని అభినందించడం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.